ఓం గణపతి నమః. శ్రీమాత్రే నమః. శ్రీ వారాహిదేవ్యే నమో నమః. వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ చాగంటిపాటి టాక్స్. గురు పరంపరలోని భాగంగా మొదటి భాగం పార్ట్ 1 గురుచరిత్ర 26వ అధ్యాయము. శ్రీ గణేశాయ నమః. శ్రీ సరస్వత్యే నమః. శ్రీ గురుభ్యో నమః. నామోద్ధారకుడు పట్టరాని ఉత్సుకతో, స్వామి, శ్రీగురుడు విద్యావంతులైన ఆ మూర్ఖులను ఎలా సమాధానపరిచారు అని అడిగాడు. అందుకు సిద్ధముని ఇలా చెప్పారు. శ్రీగురుడు కొంచెం తీవ్రమైన కంఠంతో ఆ మూఢులకిలా బోధించారు. నాయనలారా, మీరు ఈ విధంగా మాట్లాడడం దుస్సాహసమే అవుతుంది. ఎవరైనా వేద విధులం అనుకోవడం దురహంకారమే. వేదాల లక్ష్యం పరమార్థమే గాని ధనము, కీర్తి, అహంకారం కావు. సమదర్శనమే పండిత లక్షణం. నిజానికి వేదాలను సంపూర్ణంగా తెలుసుకున్న వారెవరూ లేరు. వేదము ఆద్యంతము రహితము, అపారము. దానిని పూర్తిగా తెలుసుకొనడం బ్రహ్మదేవునికి సాధ్యపడలేదు. పూర్వం భారద్వాజ మహర్షి వేదాన్ని సంపూర్ణంగా అధ్యయనం చేయదలిచి బ్రహ్మచర్యం అవలంబించి బ్రహ్మదేవుని వరంతో 3 సార్లు దీర్ఘాయువును పొందాడు. 4 యుగాలు 5,000 సార్లు పునరావృత్తమైతే బ్రహ్మకు ఒక పగలు. అటువంటిది పూర్వం భారద్వాజ మహర్షి బ్రహ్మచర్యంతో 3 బ్రహ్మ దివసాలు గురువు వద్ద వేదం నేర్వడానికి చాలక తపస్సు చేస్తే బ్రహ్మ సాక్షాత్కరించి, వేదం పూర్తిగా నాకే తెలియదు, నీకు వేదరాశిని చూపుతాను చూడు అని చెప్పి 1,000,000 సూర్యుల కాంతితో వెలిగిపోతున్న మేరు పర్వతాల వంటి అపారమైన వేదరాశులను చూపాడు. భారద్వాజుడు అది చూసి భయపడి, అయ్యో, నేను ఇంతకాలం పఠించిన వేదమంతా కలిసి ఇందులో ఒక్క పిడికెడైనా లేదే. వేదమంతా అధ్యాయం చేయడం ఎన్ని కల్పాలకైనా సాధ్యమవుతుందో అని తలచి, నాకు అవసరమైనది మీరే నిర్ణయించి ప్రసాదించండి అన్నాడు. అప్పుడు బ్రహ్మదేవుడు అనంతమైన ఆ వేదరాశి నుండి 3 పిడికలు తీసి అతనికి ప్రసాదించి, ఇదంతా అధ్యయనం చేసేంత వరకు నీవు జీవింతువుగాక అని వరమిచ్చాడు. కానీ ఆ 3 పిడికిళ్ళ వేదము అధ్యయనం చేయడమే అతనికి ఇంతవరకు పూర్తి కాలేదు. కనుక సాక్షాత్తు నారాయణుడే బాదరాయణునిగా అవతరించి వేదాన్ని 4 భాగాలుగా విభజించి వాటిని పైలుడు, వైశంపాయనుడు, జైమిని, సుమంతుడు అని శిష్యులకు ఒక్కొక్క వేదం చొప్పున తెలిపాడు. వారు కల్పాంతం వరకు అభ్యసించి కూడా వాటిని పూర్తిగా తెలుసుకోలేకపోయారు. అటువంటప్పుడు అల్పాయుష్కులైన మీరు 4 వేదాలను సంపూర్ణంగా అధ్యయనం చేశామనుకోవడం ఎంత తెలివి తక్కువ. వేదమంతా నేర్వగలడం ఏ ఒక్కరికి సాధ్యం కాదు. గనుకనే వ్యాసుడు దాన్ని 4 భాగాలుగా విభజించాడు. ఋగ్వేదాన్ని పైలుడనే శిష్యునికి బోధించి దానిని ధ్యానించడానికై దానిని గురించి ఇలా చెప్పాడు. ఋగ్వేదానికి ఉపవేదం ఆయుర్వేదం, ఆత్రేయస గోత్రం, గాయత్రీ ఛందము. ఋగ్వేదానికి అధిదేవత బ్రహ్మ, ఎర్రని వర్ణము, తామర రేకుల వంటి కళ్ళు, సుస్పష్టమైన కంఠము, గిరజాల జుట్టు, వంకి మీసము కలిగి 2 మూరల పొడవైన దేహం కలిగి ఉంటాడు. నీవు ఆ రూపాన్ని ధ్యానించు. దీనిలో చర్చ, శ్రావకము, చర్చకము, శ్రావణీయపారము, క్రమపారము, జట, రథక్రమము, దండక్రమము అనే భాగాలు ఉన్నాయి. ఆ క్రమం ప్రకారమే దాన్ని పారాయణ చేయాలి. ఈ వేదాయనికి అశ్వలాయన, సంఖ్యాయన, శాకల, భాష్కల, మాండుకేయులు అనే 5 శాఖలున్నాయి. వాటిని ఆనాడు వ్యాసుడు పైలునికి చెప్పాడు గాని ఈనాడు వాటిని సంపూర్ణంగా చదివిన వారెవరు? తర్వాత వ్యాస మహర్షి తన 2వ శిష్యుడు అయిన వైశంపాయనునికి యజుర్వేదం చెప్పి దాని లక్షణాలలా చెప్పారు. యజుర్వేదానికి ఉపవేదము ధనుర్వేదము. భారద్వాజ గోత్రము త్రిష్టుప్ ఛందస్సు. దీనికి రుద్రుడు అధిదేవత. సన్నగా ఉండి చేతిలో కపాలం ధరించి సుమారు 5 మూరలు పొడవున్న తామ్రవర్ణ శరీరం కలిగి ఉంటాడు. దీనికి గల 85 శాఖల్లో ఇప్పుడు 18 మాత్రమే మిగిలి ఉన్నాయి. యజుర్వేదం యొక్క యాజ్ఞ విధానాన్ని విశేషించి వివరిస్తుంది. మంత్రబ్రాహ్మణ సంహిత అనేది దీనికి మూలం. ప్రతిపదము, అనుపదము, ఛందస్సు, భాష, ధర్మము, మీమాంస, న్యాయము, తర్కము అనే 8 దీనికి ఉపాంగాలు. శిక్ష, కల్పము, వ్యాకరణము, నిరుక్తము, ఛందస్సు, జ్యోతిష్యము అనే 6 అంగాలు దీనికి ఉన్నాయి. ఇంత విస్తారమైన ఈ యజుర్వేదాన్ని వైశంపాయనునికి వివరించి చెప్పి వేదవ్యాసుడు 3వ శిష్యుడైన జైమినికి సామవేదాన్ని ఇలా వివరించాడు. దీనికి ఉపవేదము గంధర్వము. విష్ణువు అధిదేవత. జగతి ఛందస్సు. కాశ్యపస గోత్రము. దీని ధ్యేయమూర్తి మెడలో పూలదండ, మొలకు తెల్లని వస్త్రము, చర్మము, దండము ధరించి 6 మూరలు పొడుగు కలిగి ఉంటాడు. ఆయన శరీర ఛాయ తెలుపు. సమము, దమము మొదలైనవి దైవీ సంపద గలవాడు. సామవేదానికి 1000 శాఖలున్నాయి. ఇట్టి సామవేదాన్ని పూర్తిగా పఠించిన వారెవరూ లేరు. వ్యాస మహర్షి సుమంతుడనే శిష్యునకు అథర్వణ వేదాన్ని వివరించి చెప్పి దీనికి అస్త్రరూపం ఉపవేదము. గోత్రము బైజానకము. ఇంద్రుడు అధిదేవత. త్రిష్టుప్ ఛందస్సు. అథర్వ వేద పురుషుడు
తీక్షణమైన ఆకారము, నల్లని వర్ణము గల కామరూపుడు, ఏకపత్ని వ్రతుడు, 7 మూరల పొడవు. ఈ వేదానికి 9 శాఖలు, 5 కల్పాలు ఉన్నాయి. పూర్వం అన్ని వేదాలను సాంగోపాంగంగా నేర్వగల యోగ్యత గల వర్ణాశ్రమ చరనిరతులెందరో భరత భూమిలో ఉండేవారు కనుక వేదాలన్నీ నిలవగలిగాయి. ఈ కలియుగంలో బ్రాహ్మణులు కర్మభ్రష్టులు అవుతున్నారు కనుక ఆ మంత్రాల్లోని శక్తి లోపిస్తున్నది. పూర్వపు బ్రాహ్మణుల్లో దైవత్వము మహత్తు ఉండేవి, అందుకే వారిని భూసురులు అనేవారు. రాజు కూడా వారిని సేవించేవాడు. వారు ఎంత ధనమిస్తానన్నా లెక్కజేయక భోగాల పట్ల నిర్లిప్తులుగా ఉండేవారు. వేదాధ్యయన బలం వలన త్రిమూర్తులు కూడా వారికి అధీనులై ఉండేవారు. ఇంద్రాది దేవతలు కూడా వారిని సేవిస్తుండేవారు. మాట మాత్రం చేత గడ్డిపరకను మేరు పర్వతంగాను, మేరు పర్వతాన్ని గడ్డిపరకగాను మార్చివేయగల శక్తితో ఉండేవారు. జగత్తంతా దేవతలకు ఆధీనం. దేవతలందరూ మంత్రాధీనులు. మంత్రాలన్నీ బ్రాహ్మణుల ఆధీనంలో ఉండేవి. వారిని విష్ణువు కూడా పూజించేవాడు. కానీ ఈ కలియుగంలో బ్రాహ్మణులు ధనాశతో హీనులకు లొంగి మ్లేచ్చుల ఎదుట కూడా వేదం చదువుతున్నారు. అట్టి వారి ముఖమైనా చూడకూడదు. అటువంటప్పుడు మీరు వేదవేత్తలమని విర్రవీగుతూ ద్విజులందరినీ ఈ విధంగా అవమానించడం వల్ల మీకు ఒరిగేదేమిటి? మీకు ఇటు దుస్సంకల్పాన్ని ప్రేరేపించినది ఎవరు? మిమ్మల్ని ఇలా మీరు పొగుడుకొని జయపత్రాలు పోగు చేసుకున్నమే కాక త్రివిక్రమును కూడా జయపత్రికను ఇవ్వమంటున్నారే. ఇలాంటి దురాహంకారంతో లేనిపోని కష్టాలను కొని తెచ్చుకోవద్దు. ఇక్కడైనా నా మాట విని మీరు వెళ్ళండి అన్నారు. కానీ ఆ మూర్ఖులు తమ పట్టుదల వదలక వాదమైనా చేయమని లేక జయపత్రిక అయినా ఇయ్యమని కోరారు. 26వ అధ్యాయం సంపూర్ణం. శ్రీ దత్తాయ గురవే నమః. శ్రీ శ్రీపాద శ్రీవల్లభాయ నమః. శ్రీ నృసింహ సరస్వత్యై నమో నమః. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. థ్యాంక్ యూ.